నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. గోల్డ్, సిల్వర్ దాదాపుగా 2,500 రూపీస్ పెరగడం చూస్తున్నాం. బాటమ్ లెవెల్‌లో ఎక్కడైతే ట్రిపుల్ బాటమ్ ఫామ్ అయిందో అక్కడి నుంచి మంచి రైజ్ కరెంట్‌గా చూస్తా ఉన్నాం. మనం ఇలాంటి సిట్యుయేషన్‌లో గోల్డ్, సిల్వర్ ఎవరైతే కొన్నారో వారికి దాదాపుగా 2-3% ప్రాఫిట్‌లో కరెంట్‌గా ఉండడం చూస్తున్నాం. అలాగే మన అవసరాల కోసం కొన్న వారికి తక్కువ బడ్జెట్‌లో మీకు బెటర్ గోల్డ్ రావడం లాస్ట్ 1 వీక్‌లో మనం గమనించాం. రండి, గోల్డ్, సిల్వర్ సిట్యుయేషన్ ఏంటి? ఏమవ్వబోతుంది? ఎలా ఉన్నాయి చార్ట్స్? అండ్ ఇంకా మనకు బులియన్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ ఇంకా ఎక్కువున్నాయా? ఎంసీఎక్స్ ప్రైజెస్ కన్నా చూస్తాం. గోల్డ్ సెప్టెంబర్ ఫ్యూచర్ డైలీ చార్ట్ విషయానికొచ్చేస్తే బాటమ్ లెవెల్‌లో మనకు 67,700 ఫార్మేషన్ వచ్చింది. మనకి ఇక్కడ స్పిన్నింగ్ టాప్ స్మాల్ బాడీ క్యాండిల్ విదిన్ అ లాంగ్ బాడీ క్యాండిల్‌లో ఫార్మేషన్ చూసాం. ప్రీవియస్ సెషన్స్‌లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ హై క్రాస్ చేస్తే పాజిటివ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా ఆలోచన చేసాం. అదేవిధంగా మనకిప్పుడు గోల్డ్ విషయానికొస్తే 70,270-300 రూపీస్‌కి వచ్చింది. అంటే దాదాపుగా 2,000 రూపీస్ మనకు ఇక్కడి నుంచి పెరగడం జరిగింది. అండ్ బాటమ్ లెవెల్ 67,700 దగ్గర నుంచి చూస్తే మాత్రం 3,500 రూపీస్ మనకు బాటమ్ నుంచి పుల్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకు కొంత గ్యాప్స్ ఉన్నాయి. సో ఎనీ రైజ్ అప్ సైడ్ కెన్ అగైన్ గివ్ అ డిప్ అన్నట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ట్రేడర్స్ మనం కేర్ఫుల్గా ఉండాల్సిన లెవెల్ 71,000. గోల్డ్ సెప్టెంబర్ ఫ్యూచర్ డైలీ చార్ట్ ప్రకారంగా చూస్తుంటే మనకి ఇది ఇంపార్టెంట్ లెవెల్. 71,000 చాలా ఇంపార్టెంట్ లెవెల్గా మనం చూడాలి. బట్ బాటమ్ లెవెల్ 67,000, 68,000 అగైన్ మిస్ అయిన వారు ఇక్కడ మళ్ళీ బై చేయడానికి ఒక ఆపర్చునిటీగానే మనం చూడొచ్చు. ఇది ఎంసీఎక్స్ ప్రైజెస్. నౌ మనం బులియన్లో చూద్దాం. బులియన్లో వచ్చేసి 72,540 రూపీస్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అంటే గోల్డ్ ప్రైజ్కి అండ్ గోల్డ్ ఎంసీఎక్స్ ప్రైజ్కి బులియన్ మార్కెట్ ప్రైజ్కి డెఫినెట్గా మనకు హ్యూజ్ డిఫరెన్స్ మనం చూస్తున్నాం. దాదాపుగా 1,750 రూపీస్ వరకు, ఆల్మోస్ట్ 250 అంటే ఆల్మోస్ట్ 2,000 రూపీస్ పర్ తులా మనకు బులియన్ మార్కెట్లో ఇంకా పాజిటివ్గా కనబడతా ఉంది. కాబట్టి ప్రీమియంలో ఉంది కాబట్టి ఇంకా బుల్లిష్గానే మనం ఆలోచన చేయాల్సిన సిట్యుయేషన్గా మనం కరెంట్గా చూస్తున్నాం. నా సిల్వర్ విషయానికి వస్తే కరెంట్గా ఆగస్ట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 84,000 ట్రేడ్ అవుతుంటే కరెంట్గా ఇక్కడ 85,800 ట్రేడ్ అవుతుంది ఈ బులియన్ మార్కెట్లో. అంటే దాదాపుగా 1,880 రూపీస్, 1,840 రూపీస్ ఇంకా ప్రీమియంలో సిల్వర్ పర్ కేజీ ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా పాజిటివ్ సైన్. సో సిల్వర్ విషయానికి వస్తే కూడా మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసినట్టుగా ఇక్కడ ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ వచ్చింది. సో పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా డిస్కస్ చేసాం. ఇక్కడ నుంచి 81,000 నుంచి ప్రస్తుతం 84,000 ట్రేడ్ అవుతుంది. అంటే దాదాపుగా 3,000 రూపీస్ పర్ కేజీ సిల్వర్ ప్రైస్ పెరగడం మనం చూస్తున్నాం. సో దిట్స్ అ వెరీ గుడ్ సైన్. స్టిల్ మనం ఆల్ టైమ్ హై నుంచి చూస్తే మాత్రం డెఫినెట్గా మనకి ఇంకొక 20% డౌనే ఉన్నట్టుగా కరెంట్ సిట్యుయేషన్లో కనబడతా ఉంది. సో ఈ బాటమ్ లెవెల్లో కొనేవారికి మనకు బడ్జెట్ తగ్గుతుంది, ఫస్ట్ పాయింట్. అదేవిధంగా మనం నాట్ ఓన్లీ గోల్డ్, సిల్వర్ తక్కువ ఉంది, మనం ఇంకా ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఆలోచన చేస్తే, మనం జ్యువెలరీ కొన్నప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఆలోచన చేయగలిగితే మనకు ఇంకా మన బడ్జెట్ తగ్గే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ న్యాచురల్ డైమండ్, ల్యాబ్ గ్రోన్ డైమండ్ డిఫరెన్స్ గమనిస్తే మేజర్గా మన కంటికి అంత డిఫరెన్స్ ఏం కనబడట్లేదు. బట్ ప్రైస్ వైజ్ మాత్రం ఆల్మోస్ట్ న్యాచురల్ డైమండ్ ప్రైస్కి ల్యాబ్ గ్రోన్ డైమండ్ ప్రైస్కి 1/3 ఉంటుంది. అంటే మనం ₹1,00,000 పెట్టి ఒక న్యాచురల్ డైమండ్ కొంటే 30,000-35,000 రూపీస్లా మీకు సిమిలర్గా సేమ్గా ఉండే ల్యాబ్ గ్రోన్ డైమండ్ కూడా కొనే అవకాశం ఉంది. అంటే మీరు దాదాపుగా 70% మీరు డైమండ్ ప్రైస్ మీద కూడా సేవ్ చేయొచ్చు. బట్ డైమండ్ ఒక క్వాలిటీ అనేది మనం కొంత తెలిసిన వారి త్రూ వెళ్ళి మనం చెక్ చేసి కొనగలిగితే మనకి ఈ డిఫరెన్స్ని మనం క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈవెన్ టైటన్ ఒక కంపెనీని యుఎస్లో కొనడం జరిగింది. వారు ఎక్స్క్లూజివ్గా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మాత్రమే డీల్ చేయడం జరుగుతుంది. అంటే టైటన్ లాంటి కంపెనీస్, తనిష్క్ లాంటి కంపెనీస్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ముందుకి ఇంకా ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఒక బిజినెస్ పెరిగే అవకాశం ఉంది. ఈవెన్ బడ్జెట్లో కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసేటప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మీద ఫోకస్ చేయాలి అన్నట్టుగా కొన్ని
ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో బిజినెస్ పెరిగే అవకాశం ఉంది. మనం బడ్జెట్ తగ్గుతుంది కాబట్టి తగిన విధంగా ల్యాబ్ గ్రోన్ డైమండ్ని మనం అర్థం చేసుకోగలిగితే, క్వాలిటీని అర్థం చేసుకోగలిగితే, ఆ ఫెసిలిటీ ఆఫ్ అవైలబిలిటీ మనకు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ప్రతి సిటీలో ఈరోజు స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్గా ల్యాబ్ గ్రోన్ డైమండ్ అవుట్లెట్లు కూడా రావడం చూస్తున్నాం. హైదరాబాద్ విషయానికి వస్తే కూడా ఎన్నో ల్యాబ్ గ్రోన్ డైమండ్ షాప్స్ మనం ఓపెన్ అవడం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మీద మనకు జ్యువెలరీ సేల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దెర్ ఆర్ లిస్టెడ్ కంపెనీస్, స్టాక్ మార్కెట్లో ఎన్నో కంపెనీస్ లిస్టెడ్ ఉన్నాయి జ్యువెలరీ సెగ్మెంట్లో. అందులో కొన్ని కంపెనీస్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఎన్నో జ్యువెలరీ ఎగ్జిబిషన్స్లో కూడా మీరు చూస్తే ల్యాబ్ గ్రోన్ డైమండ్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఒక సైడ్ గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ తగ్గడం, రెండో సైడ్ మనకు ల్యాబ్ గ్రోన్ డైమండ్లో ప్రైస్ తగ్గడం, అదే క్వాలిటీ సిమిలర్ క్వాలిటీగా రావడం చూస్తుంటే మనకు గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు లేదా సిల్వర్ ఆర్టికల్స్ కొనేటప్పుడు మన బడ్జెట్ కరెంట్గా తగ్గే అవకాశం ఉంది. మనం 2 months బ్యాక్ 1 month బ్యాక్ కొనుంటే మన బడ్జెట్ దాదాపుగా 15-20% హయ్యర్ ఉండేది. ఇప్పుడు మనకు 15-20% తగ్గుతుంది. సో ఒక సైడ్ మనకు గోల్డ్ సిల్వర్ పైన ప్రైజెస్ తగ్గడం, ఇంకో సైడ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ సంబంధించిన జ్యువెలరీ కొనడం వలన కూడా మన బడ్జెట్ తగ్గే అవకాశం ఉంది. ఇది సదవకాశంగానే కరెంట్ సిచ్యువేషన్లో కనబడుతుంది. సో గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ప్రస్తుతం మాత్రం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ టు బుల్లిష్ యాక్టివిటీ మాత్రం మనకు కనబడుతుంది. ఇది ఫర్దర్గా కంటిన్యూ చేసే అవకాశం మాత్రం ఈ కరెంట్ సిచ్యువేషన్లో జరుగుతుంది. సో తగిన విధంగా మీరు సలహాలు తీసుకొని గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసే డెసిషన్ చేయగలరు. నేను సెబీ అనలిస్ట్ని కాదు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.